హైదరాబాద్ కుక్కట్పల్లి డివిజన్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించారు. డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుతో కలిసి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. 4వ ఫేజ్లోని 100 పడకల ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేశామని, ఇప్పటికైనా ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి ఈ హౌసింగ్ బోర్డు స్థలాన్ని స్వాధీనం చేసుకుని నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. అనంతరం పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. డివిజన్ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదైతే 100 పడకల హాస్పిటల్ గతంలో 2 సంవత్సరాల కింద జూన్లో 36 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 పడకల హాస్పిటల్ ఆ రోజు హరీష్ రావు చేతుల మీదుగా ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని అనంతరం టెండర్కి వెళ్ళి టెండర్ ప్రాసెస్ అయ్యి కాంట్రాక్ట్ అలాట్ అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో 100 పడకల హాస్పిటల్ కట్టలేనటువంటి స్థితిలో ఉన్నది ప్రభుత్వం. ఎందుకంటే ఈ హౌసింగ్ బోర్డు వాళ్ళు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని వాళ్ళు లెటర్ పెట్టారు ఆల్రెడీ కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు ఇన్ని రోజుల నుంచి కనీసం 1 ఇయర్ నుంచి నేను కానీ హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు కానీ మా స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు కానీ ఎంతమంది మెరబెట్టుకున్నా పోయిన కలెక్టర్ అంటే 2 రోజుల కింద కలెక్టర్ మారాడు కాబట్టి ఎంత మొరబెట్టుకున్నా చేయలేనటువంటి దుర్మార్గం స్థితిలో ఆ రోజు కలెక్టర్ గారు వ్యవహరించిన తీరు చాలా బాధాకర విషయం. ఆఫీసర్లు చేసి మేము ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తాం, ఇది హౌసింగ్ బోర్డు నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు పంచనామా తీసుకోమని చెప్తే కూడా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకునే పాపన ఓలే. మొన్న 4th పేజ్లో ఒక అమ్మాయి డెలివరీకి బాలనగర్కి వెళ్ళిపోతే అమ్మాయి తల్లి ఇద్దరు, అబ్బాయి తల్లి ఇద్దరు కూడా అలాగే వైద్యం చక్కగా అందక ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అయినా కూడా పట్టించుకునే పాపాన ఓలేదు, కనీసం యాక్షన్ తీసుకునే పాపాన ఓలే. అదేవిధంగా ఉన్నటువంటి 3rd పేజ్లో ఉన్నటువంటి 2 ఎకరాల 17 గుంటల ల్యాండ్ జిల్లా పరిషత్ స్కూల్ ఎమ్యూనిటీస్ ల్యాండ్, అది కూడా అదే